నమస్కారం. ఈరోజు మనం ఓ ఆసక్తికరమైన విశ్లేషణ చేద్దాం. ఇది హెచ్ఎస్బీసీ వాళ్ల 2026 అంచనా నివేదిక నుంచి. టెక్ ప్రపంచంలో ఇప్పుడు ఓ పెద్ద చర్చ నడుస్తోంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే ఏఐ ప్రస్తుతమున్న సాఫ్ట్వేర్ను మొత్తం మింగేస్తుందా అని. ఈ విశ్లేషణలో ఆ ప్రశ్నకు మనకు ఓ ఊహించని సమాధానం దొరకబోతోంది. సరే, అసలు విషయంలోకొచ్చేద్దాం. ఈ రిపోర్ట్ చెప్పే కీలకమైన పాయింట్ ఇదే: ఏఐ అనేది సాఫ్ట్వేర్ను నాశనం చెయ్యదు. దానికి బదులుగా సాఫ్ట్వేర్ ద్వారానే ఏఐ ప్రపంచమంతా వ్యాపిస్తుందట. మనం ఇప్పుడు వింటున్న దానికి ఇది పూర్తిగా రివర్స్లో ఉంది కదూ. ప్రస్తుతం మనమంతా ఒక రకమైన ఏఐ గోల్డ్ రష్లో ఉన్నాం. ఎక్కడ చూసినా శక్తివంతమైన ఫౌండేషన్ మోడల్స్ గురించే చర్చ. ఇవి పాత పరిశ్రమల్ని మొత్తం మార్చేస్తాయని, ఎప్పటినుంచో ఉన్న కంపెనీలను పక్కకు నెట్టేస్తాయని చాలామంది గట్టిగా నమ్ముతున్నారు. ఇదిప్పుడు వ్యాపార ప్రపంచం ముందున్న ఒక పెద్ద ప్రశ్న. ఒకవైపు ఏఐ యొక్క అద్భుతమైన సృజనాత్మక శక్తి ఉంది, మరోవైపు దశాబ్దాలుగా మన ప్రపంచాన్ని నడిపిస్తున్న సాఫ్ట్వేర్ ఉంది. మరి అసలు సమస్య ఎక్కడ మొదలవుతోంది? ఇక్కడే ఉంది అస్సలు చిక్కంతా. ఓవైపు ఏఐ అద్భుతంగా క్రియేటివ్గా ఉంటుంది, కానీ దాన్నించొచ్చే రిజల్ట్స్ ఎప్పుడూ ఒకేలా ఉంటాయని చెప్పలేం. మరోవైపు చూస్తే బ్యాంకులు, ఎయిర్లైన్స్ లాంటి పెద్ద పెద్ద సంస్థలున్నాయి. వాళ్లకు 100% పక్కాగా తప్పులు లేకుండా ఎప్పుడు కావాలంటే అప్పుడు చెక్ చేసుకోగలిగే సిస్టమ్స్ కావాలి. ఈ రెండింటి మధ్య ఉన్న గ్యాప్ ఉందే, అదే అసలైన సవాలు. ఈ నివేదికలో దీన్ని సరదాగా వైబ్ కోడింగ్ అని పిలుస్తున్నారు. అంటే ఏంటంటే, ఒక ఆలోచన లేదా ఒక వైబ్ ఆధారంగా ఏఐ కోడ్ను తయారు చేయడమన్నమాట. ఇది చాలా పవర్ఫుల్ విషయమే అయినా, ప్రపంచంలోని అతి ముఖ్యమైన పనులను నడపడానికి అవసరమైన కోట్లాంటి పటిష్టమైన సిస్టమ్స్ను నిర్మించడానికి ఇది అస్సలు సరిపోదు. అయితే మరి అసలు వాస్తవం ఏంటి? సాఫ్ట్వేర్ ఎందుకు ఇప్పటికీ కింగ్ లాగా ఉందో ఇప్పుడు చూద్దాం. అత్యంత కీలకమైన అప్లికేషన్లలో నేరుగా ఏఐని వాడటంలో ఉన్న లోపాలేంటో పరిశీలిద్దాం. ఈ పాయింట్స్ చాలా చాలా ముఖ్యం. పెద్ద ఏఐ మోడల్స్ అనేవి స్థిరంగా ఉండవు. అంటే ఒకే ప్రశ్నకు ఒక్కోసారి ఒక్కో సమాధానమిస్తాయి. అంతేకాదు, అవి తప్పులు కూడా చేస్తాయి. వాటిని తనిఖీ చేయడం కూడా అంత సులభం కాదు. ప్రపంచంలోని అతిపెద్ద సాఫ్ట్వేర్ ప్లాట్ఫామ్లను నడపడానికి ఈ లక్షణాలు అస్సలు పనికిరావు. అసలు ఎంటర్ప్రైజ్ క్లాస్ సాఫ్ట్వేర్ అంటే ఏంటో మనం స్పష్టంగా అర్థం చేసుకోవాలి. ఇవేవో మామూలు యాప్లు కావు. ఇవి మన ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు, పరిశ్రమలకు వెన్నెముక లాంటివి. దశాబ్దాలుగా అభివృద్ధి చెందుతూ వస్తున్న భారీ, నమ్మకమైన వ్యవస్థలు. ఇది చాలా కీలకమైన పాయింట్. ఇప్పుడు మార్కెట్లో ఉన్న పెద్ద సాఫ్ట్వేర్ కంపెనీలకు వాళ్ల రంగాలలో కొన్ని దశాబ్దాల అనుభవం, ఇంకా ఎవ్వరికీ దొరకని అపారమైన ప్రైవేట్ డేటా ఉంటుంది. పబ్లిక్ ఇంటర్నెట్లోని సమాచారంతో ట్రైనింగ్ అయిన ఏఐ కూడా ఈ ప్రత్యేకమైన నాలెడ్జ్ను సంపాదించలేదు. మరి సొల్యూషన్ ఏంటి? ఏఐని ఒక ప్రత్యర్థిగా కాకుండా ఒక భాగంలా ఎలా వాడుకోవచ్చో ఈ రిపోర్ట్ వివరిస్తోంది. దీన్నే వాళ్ళు ఏఐని మచ్చిక చేసుకోవడం అనే అంటున్నారు. ఇక్కడే ఇంటెలిజెంట్ ఏజెంట్స్ అనే కాన్సెప్ట్ వస్తుంది. ఇవి భారీ ఫౌండేషన్ మోడల్స్ లాగా కాకుండా కేవలం ఒక నిర్దిష్ట పనిలో మాత్రమే నైపుణ్యం ఉన్న చిన్న కంట్రోల్ చేయగలిగే ఏఐలు. వీటిని వ్యాపార అవసరాలకు చాలా సేఫ్గా వాడుకోవచ్చు. ఈ ప్రాసెస్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ముందుగా ఒక పవర్ఫుల్ ఏఐ మోడల్ను తీసుకుంటారు. తర్వాత దాని ఒక చిన్న స్పెషలైజ్డ్ ఏజెంట్గా మారుస్తారు. ఇక మూడో స్టెప్, ఆ ఏజెంట్ పరిధి దాటి ప్రవర్తించకుండా దాని చుట్టూ ఒక సేఫ్టీ నెట్ లాగా పక్కాగా కోడ్ రాస్తారు. ఫైనల్గా ఇలా కంట్రోల్ చేసిన ఏజెంట్ను ఆల్రెడీ ఉన్న సాఫ్ట్వేర్ సిస్టంలో ఒక భాగంగా కలిపేస్తారు. చూసారా, ఇలా ఏఐ పవర్ను సేఫ్గా వాడుకుంటారన్నమాట. కాబట్టి ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే, ఈ పద్ధతి రెండు ప్రపంచాల్లోని ఉత్తమమైన వాటిని మనకు అందిస్తుంది. ఒకవైపు ఏఐ యొక్క తెలివితేటలు, మరోవైపు సాఫ్ట్వేర్ యొక్క నమ్మకం, స్థిరత్వం. ఈ కలయికే భవిష్యత్తు అని చెప్పొచ్చు. సరే, ఇదంతా టెక్నాలజీ గురించి. కానీ డబ్బు, పెట్టుబడుల పరంగా చూస్తే దీని అర్థమేంటి? ఈ రిపోర్ట్ ప్రకారం ఈ మార్పు వల్ల నిజంగా లాభపడేది ఎవరు? కొత్తగా పుట్టుకొస్తున్న స్టార్టప్స్తో పోలిస్తే ఎప్పటినుంచో ఉన్న పెద్ద సాఫ్ట్వేర్ కంపెనీలకు చాలా అడ్వాంటేజెస్ ఉన్నాయి. వాళ్లకు తమ రంగంలో లోతైన నాలెడ్జ్ ఉంది, కస్టమర్లతో గట్టి నమ్మకముంది, ప్రపంచవ్యాప్తంగా అమ్మే నెట్వర్క్లున్నాయి. అంతేకాదు, ఇప్పుడు వాళ్ళ దగ్గరున్న వేలాది కోడర్లు ఏఐ టూల్స్తో మరింత పవర్ఫుల్ అయ్యారు. ఈ ఏఐ ఇంటిగ్రేషన్ రేసులో ఎవరు ముందున్నారో చెప్పడానికి హెచ్ఎస్బీసీ కొన్ని కంపెనీలను ఉదాహరణలుగా చూపిస్తోంది. సేల్స్ఫోర్స్, ఒరాకిల్, మైక్రోసాఫ్ట్, ఇంకా సర్వీస్నౌ లాంటి కంపెనీలు ఆల్రెడీ తమ ప్లాట్ఫామ్లలో ఈ ఇంటెలిజెంట్ ఏజెంట్లను ఇంటిగ్రేట్ చేసే పనిలో చాలా ముందుకు వెళ్లాయి. ఈ అవకాశం ఎంత పెద్దదో అర్థం చేసుకోవడానికి ఈ నెంబర్ చూడండి: $100 ట్రిలియన్ పైగా. సాఫ్ట్వేర్ ద్వారా వ్యాపించే ఈ ఏఐ ప్రపంచ జీడీపీలో ఇంత పెద్ద భాగాన్ని ప్రభావితం చెయ్యబోతోంది. అంటే ఇది మామూలు మార్పు కాదు, ఒక భారీ ఆర్థిక విప్లవానికి నాంది పలుకుతోందన్నమాట. ఇక ముగింపుకు వచ్చేద్దాం. ఏఐ మరియు సాఫ్ట్వేర్ మధ్య భవిష్యత్ బంధాన్ని మనం ఎలా చూడాలి? ఈ రిపోర్ట్ మనకు చాలా స్పష్టమైన దారి చూపిస్తోంది. ఈ మొత్తం విశ్లేషణ యొక్క సారాంశం ఇదే: ఎంటర్ప్రైజ్ ప్రపంచంలో ఏఐ ఒక విప్లవంలా వచ్చి అన్నింటినీ పక్కకు నెట్టేయదు. దానికి బదులుగా సాఫ్ట్వేర్ను మరింత శక్తివంతంగా మార్చే ఒక అద్భుతమైన కొత్త ఇంగ్రీడియంట్ లాంటిది. ఈ రిపోర్ట్లోని చివరి కోట్ చాలా పవర్ఫుల్. ఏఐ అనేది తనంతట తానుగా ఒక శక్తిగా కాకుండా సాఫ్ట్వేర్ యొక్క కంట్రోల్లో, దాని కింద ఒక భాగంగా మాత్రమే పనిచేస్తోంది. ఇక్కడ బాస్ ఎవరంటే సాఫ్ట్వేర్ ప్లాట్ఫామే. కాబట్టి చివరిగా మనం ఆలోచించాల్సిన ప్రశ్న ఇది: మనం చూస్తున్నది అన్నీ మార్చేసే ఒక పెను విప్లవమా, లేక దశాబ్దాలుగా మన ప్రపంచాన్ని నడిపిస్తున్న సాఫ్ట్వేర్ చరిత్రలో ఇది కేవలం మరో పవర్ఫుల్ అప్గ్రేడ్ మాత్రమేనా? ఈ నివేదిక ప్రకారం చూస్తే సమాధానం చాలా స్పష్టంగా కనిపిస్తోంది.